ఏపీ ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని, ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు ఉదయం చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వెంకటేశ్వర స్వామి ముందు సంకల్పం చేసుకుని ముందుకు వెళ్తా అని చంద్రబాబు చెప్పారు. 2003లో క్లైమోర్ మైన్స్ పేలుడు సమయంలో వెంకటేశ్వర స్వామి తను రక్షించారని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రానికి సేవ చేయాలి అనే ఉద్దేశంతోనే స్వామివారు తనకు ప్రాణభిక్ష పెట్టారు అన్నారు. ఆర్థిక అసమానతలను తొలగించడమే తన ధ్యేయమన్నారు. ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా మార్చాలి అన్నారు. సంపదను సృష్టించడం ఎంత ముఖ్యమో అని పేదవారికి అందేలా చేయడం కూడా అంతే ముఖ్యమన్నారు. పేదరికం లేని సమాజం కోసం నిత్యం పనిచేస్తా అని చంద్రబాబు అన్నారు. నేటి నుంచి ప్రజాపాలన మొదలైందని, తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా అని సీఎం చంద్రబాబు తెలిపారు. 2047 నాటికి తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలని ఆకాంక్షించారు. తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలి. నెంబర్ 2, పేదరిక నిర్మూలన ఎంత తొందరగా వీలైతే అంతవరకు చేయాలి. జీరో పావర్టీ స్టేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రం కూడా బాగుండాలి. నేను తెలుగు జాతికి పెద్దగా ఉంటాను తప్ప ఒక 50% 30% కాదు. ఫస్ట్ నేను చెప్పాను. నేను ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చేసినప్పుడు, విభజన జరిగినప్పుడు ఒకటే మాట చెప్పాను. విభజన జరిగింది, హైదరాబాద్ తెలంగాణ కడుతుంది. మళ్ళీ నేను కష్టపడి మళ్ళీ ఒక నగరాల నిర్మాణం జరిగా కాకుండా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటాను వచ్చాను. అదే స్ఫూర్తితో అమరావతి, పోలవరం ఈ 2 ప్రారంభించాను. కానీ దురదృష్టం 2 కూడా ఈరోజు పడకేసే పరిస్థితులు వచ్చాయి. అమరావతి విధ్వంసం పాలైంది. పోలవరం ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాల్సిన జీవనాడి గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. ఈ 2 కూడా మళ్ళా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణకు ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ మెరుగైన ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బాగు చేసుకుందాం.